హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సాబ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి సౌత్ ఆఫ్రికా T20 లీగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్టర్ మరి ఏంటంటే బిగ్ బాస్టర్ కూడా చెప్తాను, ఇది మరి సౌత్ ఆఫ్రికా కూడా చెప్తాను. ఖచ్చితంగా సరే రెండిటికి కూడా న్యాయం అయితే మరి మన ఛానల్ అనేది చేస్తుంది. ఖచ్చితంగా సరే ప్రిడిక్షన్స్ అనేది BBL చాలా ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సౌత్ ఆఫ్రికా లీగ్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే BBL అనేది అయిపోతే సౌత్ ఆఫ్రికా అనేది కంటిన్యూ అయితే అవ్వచ్చు. అయితే మొత్తం మీద సౌత్ ఆఫ్రికా లీగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మ్యాచ్ మరి ఎవరి వరకు ఏమిటి అంటే మరి డిఫెండింగ్ ఛాంపియన్స్ వర్సెస్ మరి సూపర్ కింగ్స్, మరి సన్ రైజర్స్ వర్సెస్ సూపర్ కింగ్స్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా అటాక్ రికార్డ్స్ చూసుకున్న 3 మ్యాచ్ అనేది జరిగితే 2 మ్యాచ్ అనేది సూపర్ కింగ్స్ కి అయితే మరి సాధించింది. ఇటు పక్క అయితే మరి సన్ రైజర్స్ అయితే గెలిచిందని చెప్పొచ్చు. ఇలా చూసుకున్న మ్యాచెస్ మొత్తం మీద అటాక్ రికార్డ్స్ చూసుకుని ఎక్కువ బలం మరి సూపర్ కింగ్స్ కి అయితే ఉంది. మరి ఇక్కడ కూడా సన్ రైజర్స్ కూడా ఈక్వల్ ఛాన్స్ అనేది ఎక్కువ మరి అయితే ఉంది. మరి ఇక్కడ ఎక్కడ మరి అంటే సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్, మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. ఎందుకంటే గత మ్యాచెస్ లో ఇక్కడ జరిగిన మ్యాచెస్ చూసుకున్న లీగుల్లో చూసుకున్నా ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఎక్కువగా కొన్నిసార్లు అయితే బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారు, కొన్నిసార్లు అయితే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటున్నారు. చాలా వరకు కూడా అది ప్లస్ పాయింట్ గా అవుతుందని చెప్పొచ్చు. 180 గానీ 190 గానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఎక్కువగా మనకి మరి కనిపిస్తున్నాయి. ఇలా మనం చూసుకున్నా సరే ఎక్కువగా మరి ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే మరి చేజింగ్ కి మరి తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ పిచ్ గానే మనం అయితే చెప్పాలి. అది ఎక్కువగా మనం ఒకసారి అటాక్ రికార్డ్స్ చూసుకున్నా సరే, సన్ రైజర్స్ పరిస్థితి చూసుకున్నా సరే మరి ఇక్కడ ఎక్కువగా కెప్టెన్ మాక్రాన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే మన సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ అయితే కొట్టాడు, వండర్ బౌలర్ అనేది చేశాడు. మంచి ఫామ్ లో అయితే ఉన్నాడనేది మనం చెప్పొచ్చు. బోమా మరి మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఒక బిగ్ క్వశ్చన్ గానే మనం చెప్పాలి. టోటల్ గా సన్ రైజర్స్ అనేది చాలా బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ చాలా అనుకూలంగా ఉన్నాయి అనేది మనం అయితే చెప్పాలి. బౌలింగ్ లో అయితే మరి మగాల మరి సిసిల వీళ్ళందరూ కూడా మంచి బౌలింగ్ గానే మనం చెప్పాలి. యాన్సన్ ఆల్రౌండర్ లో మంచి బ్యాటర్, మంచి బౌలర్ గా మనం అయితే చెప్పాలి. ఇలా బాగానే పర్ఫార్మెన్స్ అనేది చూడాలి. సబ్స్టిట్యూట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్, బాగానే కొట్టగలడు. మంచి T20 ఫార్మాట్ లో మాత్రం హిట్టర్స్ అనేది కొట్టగలరా సమర్థుడిగా మనం చెప్పాలి. తేజ్ గానీ మరి హెయిర్ గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ గానే మనం చెప్పాలి. ఇలా చూసుకున్నా సరే మలాన్ గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే బాగానే పర్ఫార్మెన్స్ అనేది చూడొచ్చు. ఓవర్స్టీన్ మరి ఇక్కడ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్, బాగానే పేసర్ కి చాలా అనుకూలంగా పిచ్ గా మనం అయితే భావించాలి. మరి ఇక్కడ అటు సన్ రైజర్స్ బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ మంచి బలంగానే ఉందనేది మనం అయితే భావించాలి. మరి ఇక్కడ అయితే సూపర్ కింగ్స్ కి అయితే వచ్చేస్తే ఇంకా బలంగానే ఉందని చెప్పొచ్చు. అటు డూప్లెసెస్ గానీ మరి డూ ప్యూర్ గానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే పర్ఫార్మెన్స్ అనేది ఉందని చెప్పొచ్చు. హెండ్రిక్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది చెప్పొచ్చు. మరి ఇలా చూసుకున్నా సరే లో గానీ మంచి ఉన్నారని చెప్పొచ్చు, మంచి ఆల్రౌండర్స్ అనేది ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలీ ఉన్నాడు, ఇటు పక్క స్టీవ్ ఎడ ఉన్నాడు, బౌలింగ్ లో బర్గర్ అయితే ఉన్నాడు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పొచ్చు. బర్గర్ నే ఉన్నాడు, మరి టీఆర్ ఉన్నాడు, వెరీ వెరీ లెగ్ స్పిన్నర్ గా. మరి విలియం గానీ జహీర్ గాని గానీ ఇలా చూసుకున్నా పెరారా గానీ మంచి ఫామ్ లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. గతంలో మ్యాచెస్ అనేది ఈ జట్టు అనేది ఆడిన పెరేరా మంచి ఫామ్ గా మరి అయితే వచ్చిందని చెప్పాలి. అటు సూపర్ కింగ్స్ కానీ సన్ రైజర్స్ కానీ ఈక్వల్ గా ఛాన్స్ అనేది ఉంది. నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ సూపర్ కింగ్స్ కే బోని కొట్టే ఛాన్స్ అనేది ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు ఏమిటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే చేయండి. ఖచ్చితంగా సరే కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా సరే లైక్ అయితే కొట్టండి. మరి అది ఫాలో అప్ అయితే చేయండి. ఖచ్చితంగా విన్నింగ్ అనేది నేను అక్కడైతే చెప్తాను. మరి అయితే కింద అయితే నా జాయినింగ్ బటన్ ఉంటుంది, జాయినింగ్ బటన్ అయితే తీసుకొని నా నెంబర్ అనేది ఉంటుంది అక్కడైతే తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నెంబర్ ఉంటే నాకైతే ఫోన్ చేయడం కూడా యూజింగ్ అనేది మీకైతే ఉంటుంది, నా అవసరం కూడా మీకైతే ఉంటుంది.
మరి డిఫెన్స్ ఇంకా మన ఛానల్ ఇంకా మరి 100 లైక్స్ అనేది టార్గెట్ ఉంది మన ఛానల్. ఖచ్చితంగా సరే ఆ టార్గెట్ అనేది రీచింగ్ అయితే చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సైనింగ్ ఆఫ్. బాయ్.